వాళ్ళు ఒక పార్టీ కొమ్ము కాసే విధంగా పనిచేస్తున్నారు లేదా అనేది అందరికి తెలుసు కదా. సో ఒక ప్రణాళికాబద్ధంగా పార్టీల మీద చూస్తానది నా అభిప్రాయం. మంచి పాయింట్. వెంకటరెడ్డి సోదరుడు వచ్చే ముందు చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. మీరు రవికిరణ్ గారిని అడిగిన ప్రశ్నలు 2,60,60,000 మందికి ఆల్టర్నేటివ్ దొరకుద్దా శ్రమిక అంటే మరి ఎందుకు దొరకదు సార్? 1,35,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా. ఎక్కడైతే ఎంఆర్ఓలు ఉన్నారు, ఆర్టీఓలు ఉన్నారు, వాళ్ళు కూడా పని చేయొచ్చు కదా. వాళ్ళు ఎవరు చేయలేదు కదా, ఈ వ్యవస్థ దేని అది ఉంటది కదా. ఉంటే వాళ్ళు చేయకపోరండి, అది వేరే విషయం. కానీ గ్రామ సచివాలయం ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు తీసుకొచ్చిన కారణం ఏంటి? పర్పస్ ఏంటి? గ్రామంలో వికాసం కల్పించడానికే కదా నీ జగన్ రెడ్డి ఆశయం. మరి ఆ సిబ్బంది ఎట్లా పని లేకుండా ఉన్నారు కదా. పని లేకుండా ఉన్నారు మరి వాళ్ళే చెప్తారు కదా. వాళ్ళు ఎవరు చెప్పలేదండి పని ఎక్కువ చేస్తున్నాం అంటే. మిగతా డిపార్ట్మెంట్ సర్టిఫికెట్లు పని ఎక్కువ కాదు. మీరు ఇంకోటి అది ఆఫ్ ది రికార్డ్ మీద చెప్తారు. ఎందుకంటే మీరు చెప్పారు అధికారులు వాడెవరో పని చేయకుండా వీళ్ళతో చేయించుకుంటున్నారు. అదే పైన మిగతా డిపార్ట్మెంట్ పని చేయకనే కొత్త వ్యవస్థ వచ్చింది. వాళ్ళు చేయకుండా వీళ్ళతో వాళ్ళని చేయించడం మన వల్ల కాలేదు, ఏ గవర్నమెంట్ వల్ల కాలేదు. ఇప్పుడు చివరికి ఏం చేయలేక ఈ సచివాలయ ఉద్యోగస్తులతో చేయించుకున్నారు. వీళ్ళకి ఒక్కొక్క సచివాలయానికి ఎంతమంది వస్తారు సార్ బెనిఫిషరీస్? 1,000 మంది వస్తారు అనుకుందాం. ఉదాహరణకు 1,000 మంది ఉంటారు. సచివాలయ వ్యవస్థలో 10 మంది ఉద్యోగంలో ఉండరా? ఉంటారు. అలాగే 1000 మంది ఎలా వస్తారు? 300 నుంచి 400 మంది ఉంటారు. సచివాలయం ఉంది, 300-400 మంది ఉంటారు బెనిఫిషరీస్ సచివాలయ పరిధిలో. అలాగే సార్, ఒక రోజు 2 రోజులు పనులు అయిపోతే ప్రభుత్వం కూలిపోద్దా? రైట్. అది కరెక్టే. మిగతా డిపార్ట్మెంట్ కూడా అట్లాగే అనుకుంటే అసలు ఈ వ్యవస్థ ఎక్కలేదు. సచివాలయ ఉద్యోగులు, అసలైన ఉద్యోగులు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈ మన ఎవరో మన ఎంఆర్ఓలు, ఆర్టీఓలు, ఈ వీళ్ళందరూ సొందరూ పని చేయకపోరా మన రాష్ట్ర ప్రభుత్వం కొలాప్స్ అవ్వాలా? వాళ్ళు చేయలేదు కాబట్టి కొత్త వ్యవస్థ 2 రోజులు 3 రోజులు ఉద్యోగం మానేస్తే స్టేట్ కొలాప్స్ అయిపోద్దా? మంచి పాయింట్. చూద్దాం అది వాళ్ళే ఉంటారు. రైట్ వెంకటరెడ్డి గారు. తర్వాత ఇంకొక మాట ఏంటంటే ఈ బియ్యం పంచేవి ఏది కూడాను ఇళ్లకు రావట్లేదండి, వీధి మూల పెడుతున్నాడు. వీళ్ళు నెక్స్ట్ వీక్ మనం ఇళ్లలో తీసుకెళ్తామని చెబితే సరిపోద్ది. అన్నం వండటం కూడా తీసుకెళ్తామంటే అసలు మేమే కలిపి పెడతామంటే సరిపోతుంది అంతే. రైట్ వెంకటరెడ్డి గారు. సాయి గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు సార్. ఇప్పుడు 56 నెలలుగా కొనసాగుతున్నటువంటి వ్యవస్థ, ప్రతి నెల 1వ తారీఖు 56 నెలలుగా ఇంటికి వెళ్లి మరీ పెన్షన్లు అందిస్తున్నటువంటి వ్యవస్థ, దాంతో పాటు అనేక ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరుస్తున్నటువంటి ఒక వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అండ్ వాలంటీర్ వ్యవస్థ. దానికి రిలేటెడ్ గా ఉండేది. సచివాలయంలో 540 సేవలకు పైగా అందుబాటులో ఉంటే ఆ సేవలను ప్రజలకు డోర్ డెలివరీ చేయటంలో వాలంటీర్ల కీలక పాత్ర. ఇది దేశంలో ఎక్కడా లేని వ్యవస్థ. మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆగస్టు 15, 2019 ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థ. ఇప్పుడు ఆ వ్యవస్థ వద్దు, ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళంతా వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు, ఆ వ్యవస్థ చాలా ప్రభావితం చేసేసింది ఎన్నికల్ని, అసలు ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ వాలంటీర్లు తలుచుకుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలను నిలబెడతారు, పడేస్తారు. ఇప్పుడు మోడీ గారి కంటే ప్రభావితులు ఒక వాలంటీరు. చంద్రబాబు నాయుడు చెప్పే మాటలేనరు, వాలంటీర్ చెప్పే ఈయన ఓటేసేస్తారు. పవన్ కళ్యాణ్ చెప్పే మాట అనరు, వాలంటీర్ చెప్పే మాట ఈయన ఓటేస్తారు. ప్రధానమంత్రి మోడీ గారు స్పీచ్ ని ఓటేరు, వాలంటీర్ చెప్తే ఓటేసేస్తారని వాలంటీర్లు చాలా ఒక రాజకీయ ప్రభావితం చేసేటటువంటి వ్యక్తులుగా గుర్తించారు సార్ వీళ్ళందరూ. ధన్యవాదాలు. ఎందుకంటే జాతీయ పార్టీల అధ్యక్షుల కంటే, ప్రధానమంత్రుల కంటే, ఈ ముఖ్యమంత్రుల కంటే, ప్రతిపక్ష నాయకుల కంటే వీళ్ళు చెప్పేస్తే ఇప్పుడు రాజకీయాలలో ఓట్లు వేసేస్తారు. అంటే వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారనేది ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతున్నటువంటి అంశం. 2, ఇందా శాంతిప్రసాద్ గారు మాట్లాడుతా అసలు ఎంత అక్కసు వెళ్ళగక్కుతా, అసలు ఎందుకు ఈ వాలంటీర్లు కార్యకర్తలే వాళ్ళ మెజారిటీ ఉన్నారని చెప్తున్నారు, అసలు ఎందుకు ఈ వ్యవస్థ అని చెప్పి మాట్లాడినట్టుగా అసలు ఆయన భావం చూస్తే రేపొద్దున అసలు ఈ వ్యవస్థ ఉండకూడదు. ఎందుకంటే సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా 1,35,000 మంది, వాళ్ళతో పని చేయించుకోవచ్చు కదా, ఎందుకు ఈ వాలంటీర్లు అని అంటున్నారు. వీళ్ళ పార్ట్నర్ పార్టీ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ ఇందాక ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశాడు సార్. ఏమనంటే, మేము అవ్వ తాతలు, వితంతువులు, దివ్యాంగులు, నిరాశ్రయులకు శుభవార్త, అధికారంలోకి రాగానే పెన్షన్ 4,000కి పెంచి